అందరికీ నమస్తే అండి. యుద్ధం ప్రభావం, ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన మీద లేదంటూనే మనకు తెలియకుండానే మనం చాలా నష్టపోతున్నాం. ప్రతి కుటుంబము కూడా ఎంతో కొంత ఎలాగోలా నష్టపోతున్నారు. సో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మరొక 15-20 రోజులు కొనసాగితే ఆ ముప్పు, ఆ ప్రభావం ఇంకా ఎక్కువ అవుద్దన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి, గత 15 రోజుల్లో వంట నూనెల ధరలు పెరిగాయా లేదా? సో వేరుశనగ నూనె ధర పెరిగింది, పామాయిల్ ధర పెరిగింది, అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర పెరిగింది. ప్రతిదీ కూడా 15-20% వరకు పెరిగాయి. అలాగే గ్యాస్ కొరత ఏర్పడిందా లేదా? సో ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లు ప్రభుత్వమేమో కొరత ఏమీ లేదు, అవసరమైతే అదనంగా ఉన్నాయని చెప్తోంది. కానీ ఈ ఎల్పిజి కంపెనీలు మాత్రం కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతున్నాయి. గతంలో మనం ఈరోజు బుక్ చేస్తే రేపు మ్యాక్సిమం ఎల్లుండి డెలివరీ అయిపోయేది. ఇప్పుడు మనం ఈరోజు బుక్ చేస్తే 10 రోజుల తర్వాత మనకి ఇస్తున్నారు, లేదా ఇవ్వట్లేదు. అడగకపోతే అది కూడా ఇవ్వట్లేదు. సో గత 20-25 రోజుల నుంచి కూడా గ్యాస్ సప్లై సరిగ్గా లేదు. ప్రభుత్వాలు మాత్రం సప్లై అంతా బాగుందని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు నిస్సిగ్గుగా. ఇటు చంద్రబాబు గారు రివ్యూ చేస్తున్నప్పుడేమో కొరత లేదు, అంతా బాగుంది, డొమెస్టిక్ ఇబ్బంది ఏమీ లేదు, అదనపు సిలిండర్లు ఉన్నాయి, 1000 టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇళ్ళకు కూడా సరిగ్గా అందించడం లేదు. ఇక హాస్టళ్లకు, హాస్పిటళ్లకు, లేదా హోటళ్లకు పక్కన పెట్టేద్దాం, అవి ఆల్రెడీ లేవు. చాలా వరకు హోటళ్ళన్నీ మూతపడ్డాయి. సో ఇప్పుడు ఇళ్ళకు కూడా కనీసం అందించే పరిస్థితి లేదు. యుద్ధం ఇంకో 15 రోజులు కొనసాగితే, 26 రోజులు యుద్ధానికి ఇలా ఉంది, ఇంకో 15 రోజులు యుద్ధం కొనసాగితే దాదాపుగా ఇళ్లలో కట్టెలు పొయ్యే మళ్ళీ దిక్కవుద్ది, లేదా కిరోసిన్ స్టవ్లే మళ్ళీ దిక్కవుతాయి. సో ధరలు పెరిగాయి అండ్ గ్యాస్ కొరత. ఇక మూడోది, పెట్రోల్ ధరలు ప్రస్తుతానికి పెరగల. ఓన్లీ ప్రీమియం పెట్రోల్ ధరలు అండ్ కమర్షియల్ డీజిల్ ధరలే పెరిగాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం అసలు పంటి బిగువను భరిస్తోంది. ఆ పెట్రోల్ ధరలు పెంచకుండా ఆపుతున్నారు. లేకపోతే ఈ పాటే గేట్లు ఎత్తేసేవాళ్ళు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చమురు నిల్వలు అయిపోతున్నాయి. సో రష్యా నుంచి మనకు చమురు వస్తున్నప్పటికీ సరిపడా లేదు. సో పశ్చిమాసియాలో అనేక ఆంక్షల కారణంగా అండ్ హర్ముజ్ జలసంధి దగ్గర లేట్ అవుతున్న కారణంగా మనకు సరిపడా నిల్వలు ఎక్కువైపోతున్నాయి. మనకి సప్లైకి తగ్గ సరఫరా లేదనమాట. మన డిమాండ్కి తగ్గ సరఫరా లేదనమాట. సో ఈ ప్రభావం ఇంటర్నల్గా భరిస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 88 దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయండి. అమెరికాలో కూడా 35-40% పెట్రోల్ ధరలు పెరిగాయండి. మన పక్కనున్న పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో పెరిగాయండి. అన్ని దేశాల్లో పెరిగాయి. మన దేశంలో మాత్రం పెరగలేదు. ఎందుకంటే కొంచెం ఇది రాజకీయంగా అవసరాలను చూసుకొని, సమయాన్ని చూసుకొని పెంచుతారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఓర్చుకుంటున్నారు. కానీ ఇంకో వారం, 10 రోజులు, 15 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా గేట్లు ఎత్తేస్తారు. ఇంకా ఓర్చుకోలేరు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది అని చెప్పి ఒక 10-20 పెంచుకెళ్ళిపోతారు. అది తీవ్రమైన నష్టం. ఇక మరో నష్టం మదుపరులు. అంటే ఇది అందరికీ వర్తించదు, కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి బాగా తెలుసు. ఇంటర్నల్ ట్రేడింగ్, ఇది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కొంతమంది సుదీర్ఘకాలం పెట్టుబడులు పెడతారు. వీళ్ళు అందరూ నష్టపోతున్నారు. సో సగటున మదుపరులు ఈ 25 రోజుల్లో 35-40% నష్టపోయారన్నమాట. సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అంటే ఫండ్లలో పెట్టినవి పోయాయి, సిప్లో కూడా నష్టాలు వస్తున్నాయి, అండ్ స్టాక్ మార్కెట్లు కూడా లాసులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దాదాపుగా మన ఇండియా మొత్తం మీద ఒక 25 లక్షల మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. కొంతమంది అప్పటికప్పుడు షార్ట్ కట్లో పెడుతుంటారు, కొంతమంది సుదీర్ఘ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా పెట్టిన వాళ్ళు అందరూ కూడా నష్టాల్లోనే ఉన్నారు. సో ఆ ప్రభావం వాళ్ళకి ప్రత్యక్షంగా తగులుతుందన్నమాట. సో ఇది ఒకటి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 25 రోజుల ప్రభావమే. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగేలా కనిపించట్లా. అటువైపు అమెరికా 15 కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లకు మేము ఒప్పుకోం కదా, తిరిగి మా కండిషన్లకు మీరు ఒప్పుకోవాలని చెప్పి ఇరాన్ కొన్ని కండిషన్లు పెట్టింది. దానికి పొంతన లేదు, సంబంధం లేదు. సో యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ష్యూర్లీ యుద్ధం మరో 15-20 రోజులు కొనసాగితే మాత్రం మనకి తినడానికి, వండుకోవడానికి కష్టమైపోద్ది. సో రాబోయేవి ఎమర్జెన్సీ పరిస్థితులు, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నిన్నగాక మొన్న రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ గారు ఇండైరెక్ట్గా చెప్పారు ఈ అంశాన్ని. దేశ ప్రజలు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అని. సో పరోక్షంగా ఈ ఎమర్జెన్సీ రావచ్చు. ఎమర్జెన్సీ మీన్స్ ఈ
అంటే గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్ కొరత కావచ్చు, అండ్ నిత్యావసర ధరల పెరుగుదల కావచ్చు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అది రాకూడదు అంటే యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇమీడియట్గా మొత్తం వ్యవస్థ సెట్ అవ్వదు. యుద్ధం ఆగిన తర్వాత ఒక 2 వారాల నుంచి 3 వారాలు టైం పడుతుంది ఒక్కొక్కటి ఆన్ ట్రాక్ రావడానికి. సో ఇప్పుడు యుద్ధం ఆగితే ఒక 2-3 వారాల్లో మనకు సెట్ అవుద్ది. కానీ 2-3 వారాల వరకు యుద్ధం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయంటే మనం ఈజీగా 2 నెలల నుంచి 3 నెలలు మనం ప్రిపేర్ అయిపోయి ఉండిపోవాలి. అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోయి ఉండిపోవాలి. నిత్యావసరాల పరంగా, పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా అండ్ వంట గ్యాస్ పరంగా అన్ని రకాలుగా కూడా. థ్యాంక్ యూ.